నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి యువనేత లోకేష్ ఎంతో అవసరం. టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నెల్లూరు పార్టీ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి సేవా కార్యక్రమాలు చేసిన మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి. ఆపద అంటే క్షణం కూడా ఆలోచించాం. రోడ్డు ప్రమాదానికి గురై మంచంలో ఉన్న నవీన్ కుమార్ వైద్య ఖర్చులకు 25,000 రూపాయలను అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. ఫలించిన అంగన్వాడీ వర్కర్ల సమ్మె. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్న అంగన్వాడీ వర్కర్లు. ఘనంగా టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నెల్లూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో కేక్లను కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. రాష్ట్రానికి యువనేత లోకేష్ ఎంతో అవసరమని, పంచాయతీలను అభివృద్ధి చేసింది లోకేషేనని, 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి టీడీపీ నేతలు దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మామిడాల మధు, ఆనం రంగమయూరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కోరిక ఆయన అంచెలంచెగా ఇంకా ఎదగాలని, ఈ రాక్షస రాజ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా యువకులంటే లోకేష్ బాబు గారి చేస్తుంటా డెఫినెట్ గా మంచి భవిష్యత్తు తెచ్చుకుంటుంది. భగవంతుడు ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఉండాలా. దానికి తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని. యువ నాయకుడు మీకు అందరికీ తెలుసు. యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్రం మొత్తానికి పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు. నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయలే. పాదయాత్రలు చాలామంది చేశారు, యువకుడు చేశాడు. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు. అంతా ఇంత కాదు, పంచాయతీలకు నిధులు ఇవ్వటం జరిగింది. పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి. లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎక్కడికక్కడ లోకల్గా పరిపాలన చేయాలా. అది మన సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్లో ఉండేది, మన కాన్స్టిట్యూన్సీలో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు రైల్వే లాంటివి, విమానాలు లాంటివి. ఆపద అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారికి వెంటనే సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో మంచంలో ఉన్న నవీన్ వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామానికి చెందిన దొర్నాదుల నవీన్ కుమార్ అనే యువకుడు తాడేపల్లిలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు.
3 నెలల క్రితం తాడేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ తలకు తీవ్ర గాయం తగలడంతో హాస్పిటల్లో వైద్యం అందించినప్పటికీ నడవలేని స్థితిలో మంచంలోనే ఉన్నాడు. వీరిది పేద కుటుంబం కావడంతో నవీన్కు ఫిజియోథెరపీ అందిస్తున్న డాక్టర్ ప్రత్యూష రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను తెలుసుకొని ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసులు నాయుడును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆయన తమ ట్రస్ట్ ప్రతినిధుల ద్వారా మంగళవారం వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయలను నవీన్ తల్లి శివకుమార్కి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఆపద అంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారికి వెంటనే సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, నవీన్ వైద్యం కోసం ఇంకా ఆర్థిక సహాయం అందించడానికి మా ట్రస్ట్ బాధ్యతలు తీసుకుంటుందని, త్వరలోనే కోలుకుంటాడని నవీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం అందించారు. మా ట్రస్ట్ తరఫున గురువిందపూడి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఒక 3 నెలల క్రితం తాడేపల్లిలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి నవీన్ కుమార్ దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డు బ్రెయిన్ లో ప్రాబ్లం వచ్చి మంచానికే ఉన్నాడు. మునుబోలుకు చెందిన ప్రత్యూష అనే ఒక ఫిజియోథెరపిస్టు అతని సమస్య గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి మా ట్రస్ట్ దృష్టికి తీసుకొస్తే వెంటనే మా ట్రస్ట్ బాధ్యులు బాబు, భాస్కర్, మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి విచారించి ఇనీషియల్గా ఒక 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మున్ముందు ఇంకేదైనా అవసరం అయితే కూడా మా ట్రస్ట్ తరఫున అతనికి నవీన్కి సహాయం చేస్తాం. ఆ నవీన్ తొందరగా కోలుకోవాలని మా ట్రస్ట్ సంపూర్ణంగా ఆ దేవుని నేను ప్రత్యూష ఫిజియోథెరపిస్ట్, ఆర్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మనబోలు. మా దగ్గరికి నవీన్ అనే పేషెంట్ గురువిందపూర్ నుంచి రావడం జరిగింది. అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ప్రాబ్లం అవ్వడం వల్ల చాలా సఫర్ అయ్యి వాళ్ళ పొజిషన్ చాలా పేదరికంలో ఉండడం వల్ల మేము రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసరాజు గారిని సంప్రదించడం వల్ల ఆ సారు వెంటనే రెస్పాండ్ అయ్యి నవీన్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్కి వెంటనే 25,000 డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని మెడిసిన్ కోసం యూజ్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇందుకు గాను మేము సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఖర్చులకు కూడా తదుపరి ఇంకా కావాల్సిన సహాయం కూడా రాజనేని శ్రీనివాసరావు గారు చూస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆర్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గురువిందపూడిలోని నవీన్ కుమార్ అన్నటువంటి అబ్బాయికి బీటెక్ చదువుతూ తాడేపల్లిగూడెంలో తన కాలేజీ వద్ద యాక్సిడెంట్కు తలకి బలమైన గాయం తగలటంతో బాబు గత 3 నెలలుగా చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ రెస్ట్లో ఉంటున్నాడు. సార్ గారికి తెలియగానే మా సార్ గారు స్పందించి నిన్న మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నిన్న మేము ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన కారణంగా మళ్ళీ ఈరోజు వచ్చి ఆ బాబుకి మేము 25,000 రూపీస్ని అందజేయడం జరిగింది. మా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో ఎన్నో మా సార్ గారు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైద్యం విద్యతో ఎంతో ముందుకెళ్తున్నటువంటి ఆ మహనీయునికి, ఆ మానవతామూర్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సర్వీస్ ఇస్తున్నటువంటి సిస్టర్కి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, ఫిజియోథెరపిస్ట్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మహిళా నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. యూనియన్ నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వ అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నామని, గత 42 రోజులుగా మేము చేస్తున్న పోరాటానికి మాకు మద్దతు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
విధంగా నిర్విరామంగా అకుంఠిత దీక్షతో ఈరోజు వాళ్ళు నిరసన దీక్ష చేపట్టి వాళ్ళకి కావాల్సిన న్యాయమైన కోరికల కోసం ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా దేనికి తలపకుండా ఇన్ని రోజులు పట్టుదలతో దీక్ష చేసిన దానికి ముందుగా మా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మహిళాంశాలను పంచుకుంటే ఏది సాధించలేదు ఏది లేదు అనే దానికి నిదర్శనం ఇది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మీకు మీ న్యాయమైన కోరికల్ని తీరుస్తానని ఒప్పుకున్నందుకు. కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అంతా కూడా ఈ దీక్షలు చేపట్టి కుటుంబాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఎండకి వానకి దేనికి కూడా లెక్క చేయకుండా పండగ పూట కూడా ఈదుల్లో ఉండి ఈరోజు సాధించుకున్నారు. ఇది మీ అందరి విజయం అమ్మ. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము కూడా మీకు మద్దతు తెలిపాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా తెలిపైన ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇంక ముందు కార్యక్రమంగా 42 రోజుల నుంచి పోరాడి వాళ్ళ హక్కుల్ని సాధించుకున్న సేటు అంగన్వాడీ కార్యకర్తలకు పేరు పేరు వద్దన ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీళ్ళ వెనక ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఏంటంటే ఎర్ర జెండా సిఐటు. గుర్తుపెట్టుకోండి, ఈ అంగన్వాడీ కార్యకర్తలకి ప్రతి సంఘానికి వెనక ఒక శక్తి ఉంది. రాజకీయ నాయకుల శక్తి కాదు. ఎర్ర జెండా సిఐటు అనే శక్తి వాళ్ళని పోరాడి వాళ్ళ హక్కులు సాధించింది. వాళ్ళు సావులకు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు పూనుకుని నానా ఇబ్బందులకి విజయవాడలో వాళ్ళ శిబిరాల్ని రాత్రుల్లో ఎళ్లలో తీసేసి లైట్లు తీసేసి వాళ్ళని పోలీసులు నిర్బంధించి టోల్ ప్లాజాల కాడ దింపేసి పోలీసులు కనీసం మంచినీళ్ళు వసతులు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఇబ్బందులన్నింటినీ గుర్తు చేసుకుని ఇబ్బందులన్నింటినీ వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు పోరాడి సాధించుకొని ఈరోజు వాళ్ళ హక్కుల్ని సాధించుకున్నారు. కూడా మహిళ తిప్పుకొట్టడం ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో ముందు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని కూడా ఏదైతే ఈ సమస్యల పరిష్కారం కోసం సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టారో వాటన్నిటి కూడా దశల వారీగా అమలు చేసి నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తగ్గి ఒప్పుకోవడం జరిగింది. మనం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు కూడా మనం కలంతో అయిపోయేదానికి ఈరోజు పోరాటాలు దాకా తీసుకొస్తుందంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా. ఎవరైతే మన కార్మిక పక్షపాతిగా ఉండే ప్రభుత్వం వస్తుందో ఆ రోజు మనం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. మనకి అందరికీ తెలుసు, నిన్నటికి 42 రోజులు చేరుకుంది. ఆ సందర్భంగా ఒక విజయవాడలో కూడా జగన్ చెప్తాం 100 కోటి సంతకాలు సేకరించుకొని ఆయన కాడకపోతే మన యొక్క అంగన్వాడీ ఆడపడుచులు కూడా చిత్రహింసలు పోలీసులు గందరగోళం చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అయినా వీళ్ళు అంగన్వాడీ గారు ఆదిశక్తులు అంతలో పోలీసులు కూడా తిరుక్కొని మాట్లాడి పోరాడి శక్తిని సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వమే ఓడిపోయి మీ యొక్క ఒప్పందాలు కూడా నేను ముందుకు కొనసాగుతానని చెప్పి నన్ను క్షమించనని చెప్పి మనకున్న ఒప్పందాలు కూడా రాయితీలని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాయితీలు కూడా మన నాయకులు చదివి వినిపిస్తారు. దానికి అదే సందర్భంగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం 42 రోజులు పూర్తయింది. మనం సాధించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మట్టం శ్రావణి, శ్రీదేవి శివకుమార్, శశి, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు నారా లోకేష్ జన్మదిన వేడుకలను తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో గెలుపొందుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు, నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, సురేంద్ర, కిరణ్, మస్తాన్ నాయుడు, రమణా నాయుడు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా 41వ జన్మదినం సందర్భంగా సైదాపురం మండలం
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ రోజున లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఘనంగా జరపబడినందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో బ్రహ్మాండంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఆయన ఆనాడు ఎన్టీ రామారావు చైతన్య రథం మీద ఇంచుమించు రాపూర్ నుంచి వెంకటగిరి దాకా 50 కిలోమీటర్లు చైతన్య రథం మీద ఆ రోజున నందమూరి తారక రామారావు పర్యటన చేస్తే ఈ రోజున లోకేష్ బాబు గారు నందమూరి తారక రామారావు రూపంలో పాదయాత్ర చేసి ప్రజలందరూ పేద ప్రజలు అన్ని కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు తెలుగుదేశం జాతర విస్తరించడంలో ఉన్నప్పుడు యువగలం అనే పాదయాత్రతో ఉత్సాహాన్ని నింపి తెలుగుదేశం పార్టీని ఎంతో చైతన్యపరిచిన విధానం చూస్తే మనం ఒకసారి ఎంత కష్టపడాలి, కష్టపడే తత్వం ఎలా ఉంటుంది అనేది లోకేష్ బాబు గురించి తెలుసుకోవాలి. అలాగే లోకేష్ బాబు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మలుచుకొని అందరికీ భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే అది ఆయన ఉంచుకున్న విధానం చూసి మనం ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారు ఇంకా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు ఆశించాలని అందరూ కోరుకుంటున్నాము. లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని దరిదాపు ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఆయన తీసుకోబోయిన అభివృద్ధి అంతా వెనక్కి వచ్చేసింది. ఏ గ్రామంలో అయినా లైట్ రకమైన అంటే అది లోకేష్ బాబు 5 సంవత్సరాల నుంచి రాస్తుంది. పట్టణాలు లాగుండే బల్బులు కూడా లైట్లు ఎల్ఈడి బల్బులు కానివ్వండి, రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నతమైన పదవులు ఆశించాలని. పాదయాత్ర పూర్తయ్యే టయానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందరికీ వెన్నులు వణుకు పుట్టే విధంగా మా యువనాయకుడు పాదయాత్ర సక్సెస్ చేసుకుంటూ ఊరు తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ సమస్యల మీద పరిష్కారం చేయాలి అనే దాని విధంగా యువతని చైతన్యపరుస్తూ ఉపాధి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో యువత అంతా తెలుసుకొని మొట్టమొదటగా రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి అన్నిటికీ సహకరిస్తారని, అదేవిధంగా ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పాదయాత్రలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ సీనియర్ నాయకులు దండు శేఖర్ రెడ్డి తెలియజేశారు. మనుబోలులో వారు లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మనుబోలు మండల కేంద్రంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను గ్రామ కమిటీ సభ్యులు వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలో కేక్ను కట్ చేసి పిల్లలకు చాక్లెట్లను పంచిపెట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు దండు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని, టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. పార్టీ పోరిట్ సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన లోకేష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. దానివల్ల మేము కట్ చేసి బడి స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ స్కూల్ పిల్లలకి పాలు, పళ్ళు, కేకు అన్ని కట్ చేసి అందరికీ పంచి శివాలయానికి వచ్చి శివాలయంలో పూజలు చేయించి అన్ని ఆయన ఆశీస్సుల కోసం ఆయనకి ఆరోగ్యంలో నిలవాలని మన లోకేష్ అన్నకి మేము మునబోలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పరమట గిరిజన కాలనీలో పిల్లలకి స్కూల్లో స్వీట్లు, పళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షుడు సానంగరాణి గారి ఆధ్వర్యంలో శివాలయంలో రుద్రాభిషేకం, అలాగే ఇతర పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే లోకేష్ బాబు యూత్ ఐకాన్. ఎందుకంటే తన తండ్రి, తాత ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎటువంటి ఒక్క ఆరోపణ కూడా లేకుండా మచ్చలేని మనిషిలాగా నిరూపించినటువంటి లీడర్ వ్యక్తి కాబట్టి ఆయన యూత్ ఐకాన్ అంటున్నాము. కాబట్టి ఇటువంటి యూత్ ఐకాన్ లీడర్కి మునబోలు గ్రామంలో పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషకరం. అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని నారా లోకేష్ బాబు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు మునబోలు గ్రామంలో మా మునబోలు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాని వెంకటరమణయ్య గారు, చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దేశం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
ఈ దేవాలయంలో మెట్టు మీద కేఆర్ పురంలో స్కూల్ పిల్లలకి పెద్దలకి అక్కడ కేక్ కట్ చేసి వాళ్ళ అంగన్వాడీ పిల్లలకి అందరికీ ఈరోజు అక్కడ ఆయన పళ్ళు స్వీట్లు అన్నీ చాలా ఘనంగా. ఈ కార్యక్రమంలో చేరెడ్డి కోదండరామిరెడ్డి, శాలివాహన సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు చర్లగిరి ప్రసాద్, శివుడు, రాజాగౌడ్, దురతాటి సౌజన్య, రత్నం, వీరప్రతాప్, రవి, సుధీర్, సతీష్, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం 4వ విడత వైఎస్ఆర్ రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాధా మాట్లాడుతూ మండలంలోని 746 పొదుపు సంఘాలకు గాను 5,23,00,000 రూపాయలు జమ కావడం జరిగిందని, వీరికి ఈ నెల 23న వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివకుమార్, సర్పంచ్ శారద, పొదుపు సంఘాల మహిళలు, వివోఏలు పాల్గొన్నారు. 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా ఆకర్షణల మీద ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతా అర్హత మాత్రమే ప్రణాళికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేర్చుకోబోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఎక్కడా కూడా ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడ సొమ్ము అక్షరాల 2,53,000 అనుకుంటా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు కాకటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వద్ద అన్ఎయిడెడ్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బీసీఏ, బీబీఏ కోర్సుల నిర్వహణ విషయంలో ఏఐసిటిఈ తీసుకొచ్చిన నూతన నిబంధనలను వ్యతిరేకిస్తూ అసోసియేషన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లికి వారు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ చౌదరి, సెక్రటరీ మనోహర్ రెడ్డి, సభ్యులు వెంకటరెడ్డి, శివసాకేత్ మరియు వివిధ కళాశాల కరస్పాండెంట్ సిబ్బంది పాల్గొన్నారు. యూనివర్సిటీ మనుగడ కూడా కష్టమే కాబట్టి యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అంతటి కూడా స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని హేమచంద్రారెడ్డి గారిని కలవడము, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారిని కలవడం కూడా జరిగింది. భవిష్యత్తులో మళ్ళా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద స్పందించమని చెప్పి అడగడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అయితే ఏమి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏమి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరు, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లంని ఆలోచించి యూజీసీ చైర్మన్ అదేవిధంగా ఏఐసిటి చైర్మన్కి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రూరల్లో ఈరోజు డిగ్రీ కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ గవర్నమెంటు ఫీజు రియంబర్స్మెంటు ఇస్తున్న దానివల్ల పిల్లలు చదువుకునే దానికి ఆసక్తి కనిపిస్తున్నారు. కానీ ఏ ఏరియాలో ఆ ఏరియా కాలేజ్ ఉన్న దానివల్ల స్టూడెంట్స్ ఈజీగా చదువుకునే దానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏఐసిటి రూల్స్ ప్రకారం అయితే ఇంచుమించు ఆల్ బీసీఏ, బీబీఏ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ దెబ్బతినడమే కాకుండా టీచింగ్ కమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది. ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి గవర్నమెంట్ వాళ్ళు ఏఐసిటి నోటిఫికేషన్ని ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనివర్సిటీ కమిటీ పిలిపించిన దానికి వివిధ కళాశాలల కరస్పాండెంట్స్ నాయుడుపేట పట్టణం పురపాలక సంఘం పరిధిలోని జువ్వలపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడత కార్యక్రమం జరిగింది. వ్యాధి లక్షణాలను బట్టి వైద్య చికిత్సలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాల మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గోవిందయ్య, వైఎస్ఆర్సీపీ యువజన రూరల్ అధ్యక్షులు నాగిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ కృష్ణారావు,
డాక్టర్లు సుకన్య, వికాస్, శంకరయ్య, సుమన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్గా కొనుక్కొనేసి తెచ్చుకొని వాడుకున్నారు. అట్లా కాకుండా ఎవరైతే డాక్టర్లు ఇక్కడ చూపించుకుంటారో వాళ్ళకి ఏమేమి ఆరోగ్యపరంగా బాగాలేదు దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటారో ఆ మెడిసిన్స్ అనేది మన కన్సర్న్ ఏఎన్ఎం కానీ ఎంఎల్హెచ్ఓ కానీ వాళ్ళకి కానీ డాక్టర్లకు కానీ చూపిస్తే అదే మెడిసిన్ని ఫ్రీగా గవర్నమెంట్ ద్వారా ప్రజలకు అందజేయడం, ఎవరైతే దాన్ని ఉపయోగిస్తారో వాళ్ళకి అందజేసేదానికని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అందువల్ల మన డాక్టర్లు కూడా ఆ విషయాన్ని ఈ సభ ద్వారా మనకు చాలా ముఖ్యమైన విషయం అనేది, అమూల్యమైన విషయం తెలియజేయడం జరిగింది. ఇది మాత్రం వాలంటీర్లు అందరూ గుర్తుపెట్టుకునేసి మీ పరిధిలో మీ 50 కుటుంబాల్లో ఎవరైతే ఆరోగ్యంగా బాగాలేకుండా ఉన్న వాళ్ళు బయట మందులు తెచ్చుకుంటూ డాక్టర్ దగ్గరికి పోతున్నారు వాళ్ళకి ఈ విషయం తెలియజేసి వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిన ఆ సదుపాయం కంటి అద్దాలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా స్వర్గీయ పేటేటి సత్యంనాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి ఇంద్రానీల్, చంద్ర అనిల్ వ్యవహరించారు. తెలుసు వచ్చేసింది. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 23/1/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ లైన్ శ్రీ పేటేటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు పేటేటి ఇంద్రనీలు, పేటేటి చంద్రనీలు గారు అన్నదాతలుగా వ్యవహరించారు. బిడ్డలు తండ్రి యొక్క మరణాన్ని గుర్తుపెట్టుకొని అదే చేతిని చేయటం అనేది గొప్పతనం. అటువంటి బిడ్డల్ని కన్నందుకు సత్యనాయుడికి ఇదయింది. కాబట్టి వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధికి యువనేత లోకేష్ ఎంతో అవసరం. టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నెల్లూరు పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి సేవా కార్యక్రమాలు చేసిన మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి. ఆపద అంటే క్షణం కూడా ఆలోచించం. రోడ్డు ప్రమాదానికి గురై మంచంలో ఉన్న నవీన్ కుమార్ వైద్య ఖర్చులకు 25,000 రూపాయలను అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. ఫలించిన అంగన్వాడీ వర్కర్ల సమ్మె. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్న అంగన్వాడీ వర్కర్లు. ఘనంగా టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నెల్లూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో కేక్లను కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.